హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఐపీఎల్ 2024 ముగిసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే T20 వరల్డ్ కప్ ఉంది కదా భయ, మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. బట్ ఐపీఎల్ విషయంలో నెక్స్ట్ ఏంటి అంటే వచ్చే సీజన్ కన్నా ముందు జరగబోయే మెగా ఆక్షన్. ఇప్పటివరకున్న న్యూస్ ప్రకారం 2021 ఐపీఎల్కి ముందు జరిగిన మెగా ఆక్షన్లో ఏ రిటెన్షన్ రూల్స్ యూజ్ చేశారో ఆ రిటెన్షన్ రూల్స్ అప్కమింగ్ మెగా ఆక్షన్లో కూడా యూజ్ చేయబోతున్నారు అని న్యూస్ అయితే ఉంది. సో అప్పుడు ఆ రూల్స్ ఎలా ఉండేవి అంటే 4 మెంబర్స్ని మాత్రమే రిటైన్ చేసుకోవాలి, మిగతా వాళ్ళందరినీ ఆక్షన్లోకి అయితే వదిలేయాలి. రిటైన్ చేసుకున్న ఆ 4 మెంబర్స్లో కూడా 3 ఇండియన్స్ కన్నా ఎక్కువ మంది ఉండకూడదు, 2 ఫారినర్స్ కన్నా ఎక్కువ మంది ఉండకూడదు. రిటైన్ చేసుకుంటే 2 ఇండియన్స్ 2 ఫారినర్స్ ఉండాలి, లేదంటే 3 ఇండియన్స్ అండ్ 1 ఫారినర్ ఉండాలి. ఇది మినహాయిస్తే ఒక్కరిని కూడా ఎక్స్ట్రా రిటైన్ చేసుకునేకైతే అవకాశం ఉండదు. సేమ్ ఇవే రూల్సే ఉన్నాయంటే చాలా మంది ఇండియన్ ప్లేయర్స్ అయితే ఆక్షన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళలో నుంచి టాప్ 5 బెస్ట్ బ్యాటర్స్ ఎవరో మేమైతే ఒక లిస్ట్ తయారు చేసాం. ఆ లిస్ట్ ఏదో తెలుసుకుందాం పదండి. ఇక ఫైనల్గా మేము తీసుకున్న క్రైటీరియా ఏంటి అంటే సింపుల్, అకామిడేషన్ చేసుకోవడం ఎవరికైతే కష్టమవుతుందో వాళ్ళని తీసుకున్నాం. ఇక ఈ లిస్ట్లో ఉన్న ఆర్డర్ ఎలా డిసైడ్ చేసామంటే బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్సెస్. Number 5, నితీష్ రాణా ఫ్రమ్ కోల్కతా. కోల్కతాకు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు పాసిబుల్ రిటెన్షన్స్ ఏవైనా ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా అది శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, తర్వాత బోత్ కరేబియన్స్ అయితే ఉంటారు, వాళ్ళు సునీల్ నారాయణ అండ్ రసెల్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇంకా నితీష్ రాణాకి ఆ టీంలో రిటెన్షన్స్ ప్లేస్లు అయితే చాలా కష్టము. యాక్చువల్ అంటే నితీష్ రాణా ఈ సీజన్ లో ఇంజరీ అవడం వల్ల అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు, అతని ప్లేస్ లో ఇంగ్లీష్ రాయవలసి అయితే ఆడించారనుకోండి, అది వేరే విషయం. కాకపోతే కనుక నితీష్ రాణా వచ్చేసి వన్ ఆఫ్ ద సీజన్ క్యాంపైనర్స్ అని చెప్పొచ్చు, బెస్ట్ సీజన్ క్యాంపైనర్స్ అని అయితే నేను చెప్తాను అనమాట. ఎందుకంటే మనం ఫాలో అయితే కనుక 2018 నుంచి కన్సిస్టెంట్ గా రన్స్ అయితే స్కోర్ చేస్తూనే వస్తున్నాడు అనమాట. అదే కాక అంతకుముందు సీజన్ లో అతను క్యాప్టెన్సీ చేసినప్పుడు కూడా నాట్ బ్యాడ్, అతను బ్యాట్ తో మాత్రం చాలా బాగానే పర్ఫార్మ్ చేశాడని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 400 రన్స్ పైనే ఉన్నాయి అనుకుంటా 2023 ఐపీఎల్ లో కూడా. కాబట్టి సో నంబర్ 4 లో ఏ టీం కైనా T20 లో బిగ్ గా సెట్ అవుతాడు అక్కడ నితీష్ రాణా. అతని రన్స్ కూడా మంచిగానే ఉన్నాయి, 107 మ్యాచెస్ లో అక్కడ చూసుకుంటే 2636 రన్స్ అయితే ఉన్నాయి. అక్కడ స్ట్రైక్ రేట్ కూడా హెల్తీ స్ట్రైక్ రేట్ ఉంది, 135 దగ్గర ఉంది. కాకపోతే కాస్త యావరేజ్ అయితే తక్కువ 29 అయితే ఉంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ టాప్ 5 బెస్ట్ బ్యాటర్స్ లో నితీష్ రాణాకి అయితే 5th ప్లేస్ అయితే కల్పించాం. నంబర్ 4 తిలక్ వర్మ. అసలు ముంబై ఇండియన్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రాంచైజీ నేమ్లో ఆ ఇండియన్స్ అనే టైటిల్ని ఏ ముహూర్తాన్ని తగిలించుకున్నారేమో తెలియదు, కానీ ప్రతి సీజన్లో వాళ్ళకి ఎలాంటి ఇండియన్ బ్యాటర్స్, ఇండియన్ బౌలర్స్ ఉంటారంటే ఫారినర్స్ అవసరం లేకుండా ప్లేయింగ్ లెవెన్ క్రియేట్ చేయొచ్చేమో అన్నంత బాగా ఉంటారు. సో ఈ రిటెన్షన్ రూల్స్ అయితే వీళ్ళని తప్పకుండా ఇబ్బంది పెడితే వాళ్ళు మ్యాక్సిమం రిటైన్ చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు అంటే ఫస్ట్ వాళ్ళ మెయిన్ ప్లేయర్ వచ్చేసి హార్దిక్ పాండ్యా ఉంటాడు, ఫాలోడ్ బై జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, వాళ్ళ ఫారెన్ ప్లేయర్ వచ్చేసి టీమ్ డేవిడ్ ఉంటాడు. సో అప్పుడు తప్పకుండా తిలక్ వర్మ అయితే ఆక్షన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతను తప్పకుండా బెస్ట్ పిక్ అవుతాడు, అందుకనే టాప్ 4లో పెట్టుకున్నాము. ఎందుకంటే ఐపీఎల్ అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. కేవలం ఆడిన 38 మ్యాచెసే, అందులో 1100+ రన్స్ ఉన్నాయి, స్ట్రైక్ రేట్ 146 ఉంది, యావరేజ్ క్లోజ్ టు 40 ఉంది. అండ్ దాంతోపాటు ఓపెనింగ్ స్లాట్స్ని ఒకటి మినహాయిస్తే టాప్ ఆర్డర్లో, మిడిల్ ఆర్డర్లో ఏ రోల్లో అయినా అతనైతే బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉంది, దాంతోపాటు బౌలింగ్ కూడా వేయగలడు. సో ఇలాంటి అసెట్ ఆక్షన్లోకి వస్తే డబ్బులు గుమ్మరిచ్చే కూడా అవకాశం ఉంటుంది. సో అందుకన్నా ఇతని టాప్ 4 పిక్గా అయితే మేము పరిగణించాం. Number 3, శిఖర్ ధావన్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్. శిఖర్ ధావన్ అంటేనే మనందరికీ గుర్తొచ్చేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఓపెనర్స్ యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎల్ సీజన్ క్యాంపైనర్స్ అని. ఎందుకంటే అతనుకున్న రన్స్ చెప్తాయన్నమాట. 2nd హైయెస్ట్ రన్ గెటర్ ఈ ఐపీఎల్ హిస్టరీలోని. కోహ్లీ తర్వాత ఇక్కడ ధావన్కి 6768 పరుగులు ఉన్నాయంటే నియర్ టు 6800 పరుగులు. కాకపోతే స్ట్రైక్ రేట్ వచ్చి కాస్త ఇబ్బంది పడుతుంది, 127 ఉంది. కాకపోతే శిఖర్ ధావన్ మనందరికీ తెలిసిందే సీ ట్యాంకర్ రోల్ అయినా ఆడగలడు, సెటిల్ అయ్యాడంటే ఖచ్చితంగా అగ్రెసర్ రోల్ కూడా తీసుకోగలడు. కాబట్టి శిఖర్ ధావన్తో అయితే ఆ స్ట్రైక్ రేట్ అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అనుకుంటున్నాను నేనైతే. సెటిల్ అయ్యాడా ఎట్లాంటి పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడో మనం చూసాం కాబట్టి యావరేజ్ కూడా దగ్గర 35 ఉంది. సో ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. కాకపోతే మరి శిఖర్ ధావన్ అట్లాంటప్పుడు ఎందుకు పంజాబ్ వాళ్ళు రిటైన్ చేసుకోరు భయ్యా అంటే రిటెన్షన్స్ లిస్ట్లో ఇక్కడ అతను ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే అతనుకున్న ఏజ్ ఫ్యాక్టర్. ఇప్పుడు 38, నెక్స్ట్ 2025 ఐపీఎల్ ఆడేటప్పటికి 39 ఇయర్స్ అయితే వస్తాయి. సో ఇంకా మహా అంటే ఆ సీజన్ అన్న లాస్ట్ అవుతుంది, లేకపోతే కనుక ఇంకొక సీజన్ ఆడవచ్చు. సో అప్పుడు అనేది ఆ రిటెన్షన్ ఫెసిలిటీని అనేది వాళ్ళు కోల్పోతారు. కాబట్టి సో వాళ్ళ ఫ్యూచర్ కోసం ఆలోచించి ఇట్లా చేస్తారు అనుకుంటున్నా. వాళ్ళ రిటెన్షన్ లిస్ట్ పాసిబుల్ ఏదైనా ఉంటుందంటే అది శామ్ కరాను, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ఆ తర్వాత హర్షదీప్ సింగ్ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా శిఖర్ ధావన్ అయితే వాళ్ళు వదులుకోవాల్సి వస్తుంది అనమాట, ఇది ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని. అందుకని చెప్పేసి శిఖర్ ధావన్ వేలంలోకి వస్తారు. కాబట్టి శిఖర్ ధావన్ వేలంలోకి వస్తే ఎంతలైనా ఒక 7-8 కోట్లకైనా వేరే టీమ్స్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క ఓపెనర్ అవసరం చాలా టీమ్స్కి అయితే ఉంది.
నంబర్ 2 ఇషాన్ కిషన్. ఈ మనిషి కూడా ముంబై ఇండియన్స్కి చెందిన మనిషే. అప్పుడే స్టార్టింగ్లోనే చెప్పా తిలక్ వర్మ గురించి మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ వద్ద చాలా క్వాలిటీ ఇండియన్ ప్లేయర్స్ ఉంటారని. సో ఆ క్వాలిటీలో దొరికిన అనుమత్యమే ఈ ఇషాన్ కిషన్ కూడా. ఇషాన్ కిషన్ 2021 ముందు జరిగిన మెగా ఆక్షన్లో ఏకంగా 15 కోట్లకు అమ్ముడుపోయాడు. సేమ్ ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందేమో నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ ఓపెనర్స్లో చాలా తక్కువ మంది ఉంటారు లెఫ్ట్ హ్యాండర్ కమ్ వికెట్ కీపర్ బ్యాటర్స్. సో అప్పుడు ఇషాన్ కిషన్కి ఎక్కువ డిమాండ్ అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటు అతను ఇప్పటికే 100+ ఐపీఎల్ మ్యాచెస్ ఆడాడు. 2600 రన్స్ ఉన్నాయి. యావరేజ్ అయితే క్లోజ్ టు 30 ఉంది. స్ట్రైక్ రేట్ క్లోజ్ టు 140 ఉంది. అండ్ దాంతోపాటు 51 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఇవన్నీ కలగలిపిన ప్యాకేజ్ కాబట్టి తప్పకుండా ఈసారి కూడా 15 కోట్లు పోకపోయినా కనీసం ఒక 10-11 కోట్లు పోతాడేమో అని నాకైతే అనిపిస్తుంది. అందుకనే టాప్ 2 బెస్ట్ పిక్గా అయితే పరిగణించాం. ఇంకా నంబర్ 1 రోహిత్ శర్మ ఫ్రమ్ ముంబై ఇండియన్స్. ఫస్ట్ పైన చెప్పిన పాసిబుల్ రిటెన్షన్స్ అయితే ఇక్కడ వర్తిస్తాయన్నమాట. సో రోహిత్ శర్మ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఈ ఆక్షన్ లైక్ అయితే వచ్చేస్తున్నట్టు. నేనేమనుకుంటున్నా అంటే ఈ ఐపీఎల్ ఆక్షన్ అంటే 2025 జరగబోతుంది కదా, ఐపీఎల్ ఆక్షన్ లో ఖచ్చితంగా ఎవరైనా ఎక్కువ ధర పలుకుతారో అంటే అది ఖచ్చితంగా రోహిత్ శర్మ అయితే నేను బల్లవు తీస్తా. చెప్పలేమేమో ఒక 26-27 కోట్ల దాకైనా రోహిత్ శర్మ వెళ్ళొచ్చేమో. పంజాబ్ కింగ్స్ ఇట్లా టీమ్స్ ఎట్లా వాళ్ళ క్యాప్టెన్ చాలా అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఎంతకైనా వెళ్తారని అయితే నాకైతే అనిపిస్తుంది. అది కాక పంజాబ్ కింగ్స్ మనం చూసాం కదా, యూజువల్ గా ఎంత డబ్బులైనా పెట్టడానికి అయితే వాళ్ళైతే వెనకారు కాబట్టి. సో ఇంకా రోహిత్ శర్మ గురించి మనందరికీ తెలిసింది. అతని ట్రాక్ రికార్డ్ ఎవరుకుంటుంది చెప్పండి. T20 అంటే రోహిత్ శర్మ అంటే T20. ఇంకా ఐపీఎల్ విషయానికి వచ్చేస్తే 7 సార్లు అతను క్యాప్టెన్సీ చేసిన ముంబై ఇండియన్స్ ఫైనల్కి వెళ్తే 5 సార్లు కప్పు కొట్టించాడంటే అతని విన్నింగ్ పర్సెంటేజ్ ఎట్లుందో చూసుకోండి. అతని క్యాప్టెన్సీ స్కిల్స్ కూడా ఎట్లా ఉండేవో చూసుకోండి. సో అట్లాంటి రోహిత్ శర్మ వచ్చేసి ఇప్పుడు ముంబై ఇండియన్స్ వాళ్ళైతే అతని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఖచ్చితంగా వాళ్ళైతే భారీ మూల్యమే చెల్లించుకుంటారని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ అయ్యే ఈ ఐపీఎల్ హిస్టరీలోనే అది రోహిత్ శర్మ అవుతాడని అయితే నేనైతే అనుకుంటున్నా. మరి రోహిత్ శర్మని ఎంత డబ్బులకి ఏ టీం తీసుకుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియండి. ఇది ఈ వీడియో అయితే నెక్స్ట్ వేరే వీడియోలో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.